యూరియా బ్లాక్ మార్కెట్కు అవకాశం లేకుండా రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సూచించారు. ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఆరంభం కానున్న నేపథ్యంలో గురువారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎరువుల సరఫరాపై సమీక్ష సమావేశం జరగనుంది. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. రైతులకు యూరియా, డీఏపీ ఏ మేరకు అవసరం కాగలదని వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకున్నారు. రైతుల అవసరాల మేరకు యూరియా, డీఏపీ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు, 3 టౌన్ సిఐ సాంబశివరావు, రూరల్ ఎస్ఐ ఆనంద్, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఏపీఎంస్ 2.0 రైతులకి యూరియా, డీఏపీ ప్యానిక్ కాకుండా సకాలంలో బ్లాక్ మార్కెటింగ్ లేకుండా రైతులకు అందజేసే విధంగా ఈ సంవత్సరం కొత్తగా ఏపీఎంస్ 2.0 అని మనకి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానిలో ఏంటంటే రైతుకి ఎంతైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ప్రకారంగా యూరియా, డీఏపీ ఎన్ని బస్తాలు ఉందనేది దాంట్లో సెట్ చేయబడింది. ఎకరానికి 2 బస్తాల చొప్పున యూరియా, 1 బస్తా చొప్పున డీఏపీ ల్యాండ్ ఉన్న రైతుకే ఇచ్చే విధంగా ఈ యాప్ తయారు చేయడం అయింది. ఎవరో కూడా రైతులు ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదండి. అన్ని మనకి యూరియా, డీఏపీ మనకి ఈ సీజన్ సరిపడా కూడా సఫిషియెంట్గా కూడా ఉంది. అందరు రైతులు ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు. మెయిన్గా ఏంటంటే రైతులు చాలామంది కూడా యూరియా దొరకదేమో ఇలాంటి అపోహలు అయితే ఉన్నవి. అదేం లేదు, సఫిషియెంట్గా కూడా గవర్నమెంట్ మనకు సప్లై చేసే అవకాశం 100% ఆల్రెడీ స్టాక్స్ కూడా ఉన్నాయి. మనం ఈ నెలాఖరికి కూడా ఆర్ఎస్కేలు, పిఎస్సిఎస్ నందు కూడా మన స్టాకు ఆల్రెడీ నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రేపటి నుంచి కూడా మేము ఆ స్టాక్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా యూనిట్స్ అయితే రేట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే రైతు సోదరులకి తెలియజేసేది ఏంటంటే చాలామంది కౌలు రైతులు ఉన్నారు, మేము ఎలా ఈ యొక్క ఎరువులు అందమేమన్నట్టుగా ఉన్నారు. అదేం కాదండి, మనకి లాస్ట్ ఇయర్ ఖరీఫ్ సంబంధించిన డేటా, ఈ క్రాప్ బుకింగ్ డేటా అంతా కూడా ఇప్పుడు వెరిఫై చేయబడింది. ఏదైనా ఆన్లైన్లో ఎక్కడ భూమి ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూడా యూరియా ఎరువులు అందజేయడం జరుగుతుంది. ఒకవేళ దేవాదాయ శాఖ భూమి, అదేవిధంగా ఎఫ్ఐన్ ల్యాండ్స్ ఉండి ఆన్లైన్లో లేకుండా రైతు పొలం క్రాప్ వేసి ఉంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఎంఏఓ లాగిన్ ఆప్షన్ ఇచ్చారండి. వాళ్ళకి ఆల్రెడీ ఆ రైతు పేరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు మళ్ళీ యూరియా ఎరువు తీసుకునే వెసులుబాటు అయితే ఈ యాప్లో కల్పించబడింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి స్మూత్గా జరిగే విధంగా ఈ యొక్క మీటింగు తహసీల్దార్ సారాధ్యక్షుడు అవుట్లెట్స్ 21 ఉన్నాయి. అట్లాగే పిఎస్సిఎస్ 5 ఉన్నాయి. మరి ఆర్ఎస్కేలు 14 ఉన్నాయి. మొత్తం మన దగ్గర 40 అవుట్లెట్స్లో నుంచి మనం యూరియా, డీఏపీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ సరే ఈ పిఎస్సిఎస్, ఆర్ఎస్కేల్లో ఈ మంత్ ఎండ్ కల్లా ప్లేస్ చేస్తాము. అన్ని చోట్ల యూరియా, డీఏపీ అందుబాటులో ఉంది. రైతులకి సకాలంలో చక్కగా యూరియా, డీఏపీ అందించడమే ఈ ప్రధాన మా లక్ష్యం. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేము టీమ్స్ని ఫామ్ చేస్తున్నాం, టాస్క్ ఫోర్స్ టీమ్స్ని. ఎక్కడా కూడా బ్లాక్ మార్కెటింగ్కి అవకాశం లేకుండా మరి రైతులకి యూరియా అందించే విధంగా కృషి చేసేందుకే ఒక మొబైల్ యాప్ కూడా తీసుకురాబడింది. మరి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది ఏపీఏఐఎంఎస్ 2.0. ఈ సిస్టంలో నుంచి మరి రైతుకి సకాలంలో యూరియా అందజేస్తాం. ఎవరు ఆందోళన గురి చెందాల్సిన అవసరం లేదు. పోలీస్ సిబ్బంది సహకారం కూడా అడిగాం. మనకి ఎక్కువగా మీ అందరికీ తెలుసు, మన తెనాలి ప్రాంతంలో మారిస్పేటలో మరి 8 అవుట్లెట్స్ ఉన్నాయి. అట్లాగే గంగానంపేట, సుల్తానాబాద్ అర్బన్లో ఎక్కువ ఉన్నాయి. రూరల్లో కూడా బూరిపాలెం, కొలకలూరు ఇట్లాంటి చోట్ల అవుట్లెట్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ రైతులందరికీ సకాలంలో యూరియా, డీఏపీ అందించే విధంగా చర్యలు తీసుకుంటాం.